రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయినా యూరియా అందకపోవడంతో ఆందోళనకు దిగుతున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులకు అరిగోస తప్పట్లేదు. వానాకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడట్టలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉందని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నిల్వలు కనిపించట్లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేస్తూ మేలచెరువు మండలం కందిబండలో రైతులు ధర్నా నిర్వహించారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి విసుగు చెందిన అన్నదాతలు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి నిరసన తెలిపారు. రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం దిగిపోవాలని రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైట్, ఇటు సూర్యాపేటలో యూరియా కోసం ధర్నా దిగారు రైతులు. పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామ ఉంది. సార్, రామ చెప్పండి, మొత్తానికి ఏదైతే యాసంగిలోనూ కూడా యూరియాకి సంబంధించి రైతులు కష్టాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. యూరియా కొరత ఎందుకు ఉంది, అసలు అధికారులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలోనే యూరియా కొరతతో రైతన్నలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు యూరియా అందించాలంటూ మేలచెరువు హుజూర్నగర్ మండల కేంద్రంలో ఎక్కడికక్కడ కూడా రైతులు ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ వ్యవసాయ అధికారులు పట్టించుకోవట్లేదు, మార్కెటింగ్ శాఖ సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదు. తామంతా కూడా పంట పొలాలు వేసుకున్నాం, ఇప్పుడు కానీ యూరియా వేయకపోతే పంట ఎదుగుదలపైన తీవ్రంగా ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా యూరియా అందించాలంటూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. యాప్ తీసుకొచ్చారు. యాప్ లో బుక్ చేసుకున్నప్పటికీ కూడా రైతులకు ఇవ్వకుండా యూరియాని అంతా కూడా పక్కదారి పెట్టిస్తా ఉన్నారు. బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటున్నారు. యూరియా సంబంధించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలోనే ఈ విధంగా ఉంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటున్నటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఈ రోజు హుజూర్నగర్ మేలు సురేష్. రైట్, థ్యాంక్ యూ రాము.